చూస్తేనే ప్రతి గంటను ముందుకు హాయ్ ఫ్రెండ్స్, ఈ ఫోటో స్లైడ్ వీడియోని చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలో నేను ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. సో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ మీ ఫోన్లో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్లోకి అయితే వచ్చేసుకోవాలి. అండ్ నేను కింద డిస్క్రిప్షన్లో మీకు బీట్ మార్క్ ప్రిసెట్ లింక్ ఇస్తాను. సో అదైతే మీ అలర్ట్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఆ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మనకు బీట్ మార్క్ ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. సో మీరు ఎవరి ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఒక ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి పైన 3 డాట్స్ ఉంది కదా, సో రైట్ సైడ్లో డిలీట్ ఆప్షన్ పక్కన సో దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలి. ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంది కదా, సో దానిపైన అయితే ట్యాప్ చేసుకునే విధంగా అయితే ఫిల్ అవుతుంది ఫోటో. అండ్ కింద ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వచ్చేసుకోండి. యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేయండి. అండ్ టైల్స్ ఆప్షన్ అయితే టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిర్రర్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే క్లోజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా, సో ఎగ్జాక్ట్గా బిట్ మార్క్ వరకు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు ఫోటోని క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఈ 2 ఫింగర్స్ తోటి ఫోటోని అయితే జూమ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా నేను ఏ విధంగా చేస్తున్నానో సేమ్ మీరు కూడా అదే విధంగా అయితే జూమ్ చేసుకోండి. సో జూమ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా కింద, సో దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. అండ్ స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, సో దానికి కొంచెం ముందులో ఒక అంటే 7 మిల్లీ సెకండ్స్ దగ్గర 6 మిల్లీ సెకండ్స్ దగ్గర ఒక కీ ఫ్రేమ్ అండ్ ఎండింగ్ పాయింట్ దగ్గర ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసుకొని అండ్ ఈ కీ ఫ్రేమ్ అయితే రైట్ సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోవాలి. ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి అయితే స్క్రోల్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే స్క్రోల్ చేసుకోవాలి. సో స్క్రోల్ చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు ఈ విధంగా అయితే ఉంటుంది. అప్పుడు అయితే లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. లాస్ట్ పాయింట్లో కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోవాలి. సో రైట్ సైడ్కి ఈ విధంగా అయితే జరుపుకోండి. కొంచెం ముందుకైతే జరుపుకోండి. ఈ విధంగా అయితే జరుపుకోవాలి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి ఈ విధంగా అయితే సైడ్కి అయితే వస్తూ ఉంటుంది ఫోటో. సో ఈ విధంగా అయితే స్లైడ్ మూవ్ అవుతుంది ఫోటో. అండ్ ఇప్పుడైతే ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంకొక ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. అండ్ నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాతకి అండ్ పైన 3 డాట్స్ని క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే ట్యాప్ చేస్తున్నాను. ఎఫెక్ట్స్ ఆప్షన్లోకి వెళ్ళేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోవాలి. టైల్స్ ఆప్షన్ మళ్ళీ యాడ్ చేసుకోండి. సో మిర్రర్ ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాతకి అండ్ ఈ ఫోటోని కూడా కొంచెం 2 ఫింగర్స్ తోటి అయితే జూమ్ చేసుకోవాలి. ఈ విధంగా అండ్ ఈ ఫోటోని జూమ్ చేసుకున్న తర్వాతకి అండ్ ఈ ఫోటో లేయర్ని కూడా ఎగ్జాక్ట్గా ఎక్స్టెండ్ చేసుకోవాలి బీట్ మార్క్ దగ్గర. సో బీట్ మార్క్ దగ్గర ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి అండ్ మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసుకోవాలి. మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ దాని ముందుకు కొంచెం ఇంకొక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్ పాయింట్లో ఇంకొకటి కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోవాలి. అండ్ ఇప్పుడు రైట్ సైడ్కి అయితే జరుపుకోండి ఈ ఫోటోని. ఆ ఫోటో లెఫ్ట్ సైడ్ జరుపుకున్నాం కదా, సో ఈ ఫోటోని అయితే రైట్ సైడ్కి అయితే జరుపుకోవాలి. సో ఈ విధంగా అయితే రైట్ సైడ్కి జరుపుకోండి. సో జరుపుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ అవుతూ ఉంటుంది ఫోటో. అండ్ లాస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి అయితే వచ్చేసుకోండి. ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర అండ్ ఇక్కడ ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర పెట్టేసుకోవాలి. సో ఎండింగ్ కీ ఫ్రేమ్ దగ్గర పెట్టేసుకోవాలి. సో పెట్టేసుకున్న తర్వాత అండ్ ఈ ఫోటోని అయితే ఈ విధంగా లెఫ్ట్ సైడ్కి అయితే మూవ్ చేయండి. కొంచెం మూవ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా వస్తూ ఉంటుంది ఫోటో. సో రైట్ సైడ్కి వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్కి అయితే ఒక ఫోటో అయితే వస్తూ ఉంటుంది. అండ్ ఇదే ఫోటోని అయితే ఇదే 2 లేయర్స్ని అయితే లాంగ్ ప్రెస్ చేసుకోవాలి. లేయర్ ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. కాపీ 2 లేయర్స్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సెకండ్ ఫోటో ఎండింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసి బీట్ మార్క్ దగ్గర కాపీ చేసుకున్న 2 ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఇక్కడైతే పేస్ట్ అయితే తీసుకోవాలి. సో పేస్ట్ చేసుకున్న తర్వాత వీటిలో మనం జస్ట్ ఫొటోస్ని అయితే రిప్లై చేసుకోవాలి. సో ఫోటో లేయర్ని క్లిక్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్మ్ మీద ట్యాప్ చేసుకోవాలి. మీడియా ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో వేరే ఒక ఫోటో ఉంటే ఆ ఫోటోని అయితే యాడ్ చేసుకోండి. నేను ఈ ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసిన తర్వాతకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఈ ఫోటోని అయితే కొంచెం ముందు పైకి అయితే స్క్రోల్ చేసుకోండి ఈ విధంగా హ్యాండ్ తోటి. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో చూసుకోండి మనకి ఈ విధంగా అయితే మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ఫోటోని అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. బీట్ మార్క్ వరకు ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫోటోని అయితే లాంగ్ ప్రెస్ చేసుకొని ఈ విధంగా జరుపుకోవాలి. అండ్ ఇక్కడ కూడా ఫోటో అయితే రిప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే ఎండింగ్ వరకు చేసుకున్న తర్వాతకి అండ్ ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసుకోవాలి. సో స్టార్టింగ్ వచ్చిన తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచి అయితే ఒక వీడియో డౌన్లోడ్ చేసుకోండి. స్మోక్ పార్టికల్ వీడియో అయితే ఇస్తాను. సో ఆ స్మోక్ పార్టికల్ వీడియోని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ 6 సెకండ్స్ వరకు ఒక్కొక్క ఫోటో దగ్గరికి అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా.
ఆ స్మోక్ పార్టికల్ వీడియో ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి అండ్ మిగతా పార్ట్ని అయితే డిలీట్ చేసుకోవాలి. అండ్ ఈ స్మోక్ పార్టికల్ వీడియోని క్లిక్ చేసుకోండి, బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసుకోవాలి అండ్ కాంట్రాస్ట్లోకి వచ్చేసుకోండి, లైటింగ్లోకి అయితే వచ్చేసుకోవాలి. స్క్రీన్ ఇచ్చేసుకోండి, మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది చూడండి, నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ ఇదే వీడియోని అయితే కాపీ చేసుకోండి, ఇది స్మోక్ పార్టికల్ వీడియోని కాపీ చేసుకోవాలి అండ్ ఇంకొక ఫోటో దగ్గరికి అయితే యాడ్ చేసుకోవాలి. సో చూడండి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. సో అండ్ మిగతా ఫొటోస్కి కూడా ఇదే విధంగా యాడ్ చేసుకోండి కంప్లీట్ అయిన తర్వాతకి. సో ఇప్పుడైతే స్టార్టింగ్ దగ్గరికి అయితే వచ్చేసుకోవాలి. సెట్టింగ్ ఆప్షన్ పక్కన యారో మార్క్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి, వీడియో అనేది డౌన్లోడ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.